అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామంలో గ్యాస్ పైప్ నుంచి గ్యాస్ లీక్ కావడం తీవ్ర కలకలం రేపుతోంది. మంటలు విత్తనీక్స్ పడుతూనే ఉన్నాయి. అయితే పూర్తి అధికార యంత్రాంగం అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు ముమ్మరం చేస్తారు. గ్యాస్ లీక్ అగ్ని వ్యాపించడంపై అమలాపురం ఆర్డీఓతో మా ప్రైమ్ నైన్ కరెస్పాండెంట్ ఫేస్ టు ఫేస్. కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలో ఏదైతే ఆ రిగ్ నుంచి బ్లోఅవుట్ సంభవించిందో ప్రస్తుతం కొనసాగుతూనే ఉంది. ఇది ఎప్పుడు ఆరుతుందో ఎప్పుడు కంట్రోల్ చేయగలమో తెలియని పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే ఓఎన్జీసీ క్రైసిస్ మేనేజ్మెంట్ టీం వచ్చి ఇక్కడ సాంకేతిక పరంగా ఎలాగ కంట్రోల్ చేయాలనేది ఇక్కడ పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ గ్రామంలో మొత్తం అందరినీ కూడా సురక్షిత పునరావాస కేంద్రానికి తరలించారు. ఇక్కడ గ్రామంలో కూడా ప్రస్తుతం ఎలాంటి సహాయక చర్యలు చేపట్టాలి అనేది ఇక్కడ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అలాగే జిల్లా ఎస్పీ మీనా మొత్తం అందరూ కూడా ఇక్కడ పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ప్రస్తుతం ఇక్కడ సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయో తెలుసుకోవడానికి అమలాపురం ఆర్డీఓ గారు ఉన్నారు. మాధవి గారు అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. నమస్తే అండి. ఈరోజు మార్నింగ్ 11 o'clockకి ఇక్కడ ఉన్న ఓఎన్జీసీ ఏదైతే వెల్ ఉందో దాన్ని ఒక ప్రైవేట్ ఫర్మ్కి ఇచ్చారు, డీప్ ఇండస్ట్రీస్ అని. సో వాళ్ళు ఆ వెల్ని ఆల్రెడీ క్లోజ్ అయిన వెల్ని వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి రిగింగ్ చేయడానికి ట్రై చేసినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా బ్లోఅవుట్ జరిగింది. సో దానివల్ల మార్నింగ్ 11 నుంచి కూడా హ్యూజ్ ఫైర్ ఆల్రెడీ మనం చూస్తున్నట్టు ఉన్నది. సో ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మేము ఇమీడియట్గా స్కూల్స్ అన్నీ చుట్టుపక్కల ఉన్న, అంటే మెయిన్ ఇరుసుమండలో ఇన్సిడెంట్ జరిగింది. సో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న లక్కవరం, అది గొబ్బలపాలెము ఈ 2 విలేజెస్లో ఉన్న మొత్తం అన్ని హౌస్ హోల్డ్స్ని ఒక 1000 హౌస్ హోల్డ్స్ని వెకేట్ చేయించాం. స్కూల్స్ అన్నీ కూడా ఇమీడియట్గా క్లోజ్ చేసాం. పవర్ షట్ డౌన్ చేయించాం. ఈ గొబ్బలపాలెంలో రీహాబిలిటేషన్ సెంటర్ ఒకటి అరేంజ్ చేసామండి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఈ నైట్కి. సో ఓఎన్జీసీ క్రైసిస్ టీమ్ ఆల్రెడీ వచ్చి దీని మీద వర్కౌట్ చేస్తుంది. సో ఇనీషియల్ అనాలిసిస్ ప్రకారం ఒక 2 days అయినా టైం పడుతుందండి. ఒక టీం వచ్చి వర్క్ చేస్తుంది. 2 more teams ఆర్ ఎట్ టు కమ్. బట్ ఆ టీమ్ మెయిన్ చేసేది ఏంటంటే ఫైర్ని స్టాప్ చేయలేదు, అక్కడున్న ఏదైతే మనకి హీట్ పొల్యూషన్ జరుగుతుందో దాన్ని మాత్రం కంట్రోల్ చేస్తుంది. అండ్ ఆల్సో అక్కడున్న చెట్లు అవి ఎఫెక్ట్ అయ్యి ఫైర్ స్ప్రెడ్ అవ్వకుండా 4 ఫైర్ ఇంజిన్స్ కంటిన్యూస్గా వాటరింగ్ అనేది జరుగుతుంది. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ఓఎన్జీసీ టీమ్ దాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాం. బట్ ఇట్ విల్ టేక్ 2 days టైం అండి. అంటే ఇక్కడ 95లో పాచర్లపూడిలో సేమ్ ఇదే తరహాలో బ్లోఅవుట్ సంభవించింది. 60 రోజులు పెట్టింది మేడం. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో అంటే చాలామంది ఇక్కడ నిపుణులు వచ్చారు, మీరు మాట్లాడారు, చేస్తారు, ఎంత టైం పట్టచ్చు, పీడన శక్తి ఎలా ఉందనుకుంటున్నారు గ్యాస్? అదేనండి, అంటే పాసరల్పూడిలో జరిగినంత హ్యూజ్ బ్లో కాదని ఓఎన్జీసీ వాళ్ళు అప్పుడున్న టీం ఇప్పుడున్న టీం ఒకటే టీము. సో వాళ్ళ అనాలిసిస్ ప్రకారం అంత హ్యూజ్ బ్లో అవుట్ కాదు. బట్ మినిమం 2 days అయితే పడుతుందనేది దేర్ ఎస్టిమేషన్. బట్ ఎగ్జాక్ట్ టైం అనేది స్టిల్ ద మెయిన్ క్రైసిస్ టీమ్ ఎవరైతే వస్తుందో వాళ్ళు వచ్చే వరకు వీ వోంట్ హ్యావ్ ఎన్ ఐడియా. అండ్ అకార్డింగ్ టు ఓఎన్జీసీ సోర్సెస్ ముంబై నుంచి కూడా ఒక టీం వస్తుంది. సో వాళ్ళు వచ్చి అనలైజ్ చేస్తే కానీ మనకి ఎంత టైం అనేది తెలియదు. ఇప్పుడు ఇక్కడ ప్రజలకి ఎలాంటి పునరావాసం కల్పించారు, వాళ్ళకి ఏమి ఏర్పాటు చేస్తున్నారు? మెయిన్గా ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పినట్టు 1 kilometerలో ఉన్న అన్ని హౌస్ హోల్డ్స్ని కూడా షిఫ్ట్ చేసేసాము. సో మనకి ఇరుసుమండలో అండ్ లక్కవరంలో ఇక్కడ మొత్తం నియర్లీ 1500 హౌస్ హోల్డ్స్ ఉన్నారు. అండ్ రాజోల్ మండలంలో అటుపక్క ఉన్న విలేజ్ కూడా షిఫ్ట్ చేసాం. సో నియర్లీ 1500 హౌస్ హోల్డ్స్. కొంతమంది వాళ్ళ రిలేటివ్స్ హౌస్కి వెళ్ళిపోయారు. అండ్ అదర్స్ నియర్లీ ఒక 800 మెంబర్స్కి అయితే గుబ్బలపాలెంలో ఒక చర్చ్ ఉంది అండ్ సచివాలయం ఉంది. ఆ రెండిట్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఇది కాకుండా ఎనీ అన్టువర్డ్ ఇన్సిడెంట్ జరగకుండా 2 SDRF టీమ్స్, ఒక NDRF టీమ్ కూడా దే ఆర్ ఆన్ ద వే. సో ఆ 2 టీమ్స్ని కూడా కేసన్పల్లి సైక్లోన్ షెల్టర్లో స్టేషన్ చేస్తున్నాం. ఇది అమలాపురం ఆర్డీఓ మాధవ్ గారు చెప్తున్నది. ఏదైతే ఈ బ్లోఅవుట్ సంబంధించి ఈ గ్రామాల్లో దాదాపు 1000 కుటుంబాలని పునరావాస కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం మొత్తం చుట్టుపక్కల 1 kilometer పరిధిలో మొత్తం కరెంట్ను కూడా నిలిపివేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఫర్దర్గా జరగకుండా ఒకవైపు ఫైరు, ఒకవైపు వెళ్తూ, అలాగే రేపు SDRF NDRF బృందాలు కూడా ఇక్కడ చేరుకోబోతున్నాయి. ఇప్పటికే ఓఎన్జీసీ క్రైసిస్ మేనేజ్మెంట్ టీం చేరుకుని గత పరిశీలన అయితే చేసింది. అయితే మొత్తం ఈ బ్లోఅవుట్ ఎలా జరిగింది,
దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలనే విషయంలో ఒక ముంబై నుంచి కూడా ప్రత్యేకమైన టీంని రప్పిస్తున్నారు. అయితే గతంలో చూసినట్టయితే పాచలపూడి బ్లౌట్లో అమెరికా నుంచి కూడా నీల్ ఆడమ్స్ లాంటి ఒక నిపుణుడు వచ్చాడు, ఫైర్ ఫైటర్ వచ్చారు. అయితే ప్రస్తుతం అయితే అక్కడ భూగర్భంలో 2.7 కిలోమీటర్ల గర్భం నుంచి కూడా ఇప్పుడు ఈ గ్యాస్ బయటకు వస్తున్న పరిస్థితి. ఆ పీడన శక్తి తగ్గితే తప్ప ఇది కంట్రోల్ కాని పరిస్థితి అని చెప్పి ఒక అంచనా ఉంది. గతంలో కూడా అదే జరిగింది. అయితే ఇప్పుడు రిగ్గు కూడా ఇక్కడ కుప్పకూలిపోవడంతో డిబ్రిష్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ ముందు ఆ ప్రాంతాన్ని పరిశీలించే తప్ప ఇక్కడ ఎలాంటి సహాయక చర్యలు కూడా దాన్ని ఆర్పేందుకు, దాన్ని కంట్రోల్ చేసేందుకు చేయలేరు. అయితే ప్రస్తుతం అక్కడికి వెళ్ళాలంటే కనుక వాటర్ అంబ్రెల్లా వేయాల్సి వస్తుంది. వాటర్ అంబ్రెల్లా వేసుకున్న తర్వాత ఈ నిపుణులు వెళ్ళి అక్కడ ఏ విధంగా బావి పరిస్థితి ఉందో చూసిన తర్వాతే ఈ కంట్రోల్ చర్యలు చేపడతారు. దీనికి ముందు ఒక 2 రోజులు సమయం పడుతుందని చెప్పేసి అధికారాంతరంగం ఇక్కడ అభిప్రాయపడుతున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, ఇరుసుమండ బ్లోఅవుట్ ప్రాంతం నుంచి.